నల్ల ఎలుగుబంటి తన రక్తవర్ణపు నోరు తెరిచి నేరుగా చెత్త ఏరుకునే ఒక ముసలమ్మ పైన దూకింది. మరుక్షణమే ఆ ముసలమ్మ బుట్టలో నుంచి ఒక నల్ల పిల్లి బయటకు దూకింది. అది కింద పడగానే ఒక చిన్న పిల్లి పిల్ల నుండి ఒక భారీ జీవిగా మారిపోయింది. అప్పుడే ఆ ముసలమ్మకు ఈ నల్ల పిల్లి సాధారణమైన జీవి కాదని, తన ప్రాణ స్నేహితురాలైన పెంపుడు పిల్లి అని, చనిపోతున్న తన స్నేహితురాలు దానిని తనకు అప్పగించిందని తెలిసింది. ఆ నల్ల పిల్లి ఒక ముద్ర వేయబడిన ప్రాచీన రాక్షసి అని, చెడ్డ ఉద్దేశాలతో ఎవరైనా దాని చూపును ఎదుర్కొంటే వారు నరకంలోకి లాగబడతారని ఆ స్నేహితురాలు చెప్పింది. దాని మెడలో ఉన్న ఈ బెల్టుని ఎప్పుడు తీయవద్దు అని చెప్పింది. అలా చేస్తే ఆ ముద్ర విరిగిపోతుంది, అంతులేని కష్టాలు వస్తాయని కూడా చెప్పింది. అప్పుడే ఆ ముసలమ్మ ఆ నల్ల పిల్లి శక్తిని చూసింది. ఆమె వెంటనే దానిని ఎత్తుకొని అక్కడి నుంచి పారిపోయింది. కానీ మరుసటి రోజు వీధిలో వెళ్తూ ఉండగా ఎవరో ఆ నల్ల పిల్లిని తన నుండి లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ ఆ ముసలమ్మకే ఇచ్చేసింది. ఇంకా ఇలా చెప్తుంది, నా పిల్లి తప్పిపోయింది, ఇది నా పిల్లినే అని అనుకున్నాను అని చెప్పి పోస్టర్ చూపించింది. వీళ్ళిద్దరి మాటలు విన్న వెంటనే ఈ పిల్లి కిందకు దిగి ఒక చెత్త పుట్ట దగ్గరికి వెళ్తుంది. అందులో అమ్మాయి వెతుకుతూ ఉన్న పిల్లి ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ముసలమ్మ చేతిలో ఉన్న పిల్లిని ఫోటో తీసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు పిల్లులని ఎత్తుకొని వెళ్లే దొంగలు. రాత్రి ఎవరు లేని సమయం చూసుకొని వీళ్ళు ఈ ముసలమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా ఆమె చేతిలో ఉన్న పిల్లిని ఇవ్వమని వీళ్ళు బెదిరిస్తారు. ముసలమ్మ ఇలా చెప్తుంది, మీరు నా దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ తీసుకోండి, ఈ పిల్లిని మాత్రం అడక్కండి. ఎందుకంటే ఈ పిల్లి సాధారణమైన పిల్లి కాదు, నన్ను ఇబ్బంది పెడితే ఇది మిమ్మల్ని డైరెక్ట్ గా నరకానికి పంపిస్తుంది. మీరు ఈ రోజు ఉదయం జరిగిన న్యూస్ చూడలేదా? ఒక పెద్ద ఎలుగుబంటిని ఈ పిల్లినే లేపేసింది. వీళ్ళు ఎవరు కూడా ఈ ముసలమ్మ మాటలు వినకుండా పిల్లిని లాక్కొని ఈమెను కిందకు దొబ్బేస్తారు. ముసలమ్మ చాలా బతిమాలుతుంది, నాకు ఈ పిల్లిని ఇచ్చేయండి అని. కానీ ఎవ్వరు కూడా ఈమె మాటలు వినరు. ఇంకా ఈమెను ఇబ్బంది పెడతారు. సడన్ గా అప్పుడే వీళ్ళు టీవీలో న్యూస్ చూస్తారు. ఒక ఎలుగుబంటిని ఏదో ఒక పెద్ద జీవి లేపేసి ఉండడం. ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఈ ముసలమ్మ చెప్పిన మాటలు నిజమే అని.